రాధా, ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? నేను ఇక్కడికి వచ్చిన లక్ష్యం నెరవేర్చుకోవడానికి ప్రయత్నాలు చేసి వస్తున్నాను. అంటే నేను వెతుకుతున్న దుర్మార్గుడి కోసం గోపాల్పురం ఎస్టేట్కి వెళ్ళొస్తున్నాను. ఆడపిల్లవి ఒంటరిగా ఎస్టేట్ లో తిరగడం అంత మంచిది కాదు. ఎక్కడైనా ఒంటరి ఆడపిల్లకు ప్రమాదం అని మా అక్క జీవితం నాకు నేర్పింది. అందుకే నా జాగ్రత్తలో నేనుంటున్నాను. అయినా నువ్వు వెతికే మనిషి నీ ముందు నిలబెట్టి తీరుతాను మాటిచ్చానుగా, నువ్వెందుకు శ్రమపడ్డావు? మీరు మాటిచ్చినా యథాశక్తి నేను ప్రయత్నం చేయకపోతే నా మనసు ఒప్పదు. సీత, రాధలో రోజు రోజుకి పెరుగుతున్న పట్టుదల పగ చూస్తుంటే ఏం చెయ్యాలో, నిజాన్ని ఎలా బయట పెట్టాలో అర్థం కావటం లేదు. నా మనసనే మందిరంలో ఉన్న దేవతవు నువ్వని, మనసారా నిన్నే ఇల్లాలుగా భావిస్తూ బ్రతుకుతున్నానని రాధని నమ్మించడం ఎలా? అక్కను మోసం చేసిన దుర్మార్గుడు అని రాధ మాట్లాడినప్పుడు నేను ఎంతో చిత్రహింస అనుభవిస్తున్నాను. సీత, నేను నిన్ను మోసం చేశానా? చెప్పు సీత. సీత, నువ్వే నన్ను మోసం చేశావు. జీవితాంతం నాతో కలిసి ఉంటానని మాటిచ్చి మోసం చేశావు. నన్ను ఒంటరిని చేసి నీ దారి నువ్వు వెళ్ళిపోయావు. సీత, నేను ఎలా బ్రతకగలను? నన్ను ఏకాకిం చేసి వెళ్ళిపోయావు. లేదు సీత, నేను బ్రతకలేను సీత. నువ్వు లేకుండా నేను బ్రతకలేను సీత, బ్రతకలేను. బాబు, అమ్మా, మీరు మీరు విన్నాను బాబు. నీ మనసులోని ఆవేదనంతా విన్నాను. గుండెలో మండే అగ్నికొండ నుంచుకొని నీలో నువ్వే కాలిపోతూ ఆ నిజాన్ని బయటికి చెప్పలేక నువ్వు ఎంత నరక యాతన అనుభవిస్తున్నావో ఇప్పుడు నాకు అర్థమైంది బాబు, అర్థమైంది. మా సీతను ఓ మోసగాడు నాశనం చేశాడన్నప్పుడల్లా నువ్వు ఎంత గిలగిల్లాడిపోయావో ఇప్పుడు నేను ఊహించగలను. మా సీత ఫోటోను పూజించుకుంటూ ఆ ఫోటోతో నువ్వు మనసిప్పి మాట్లాడుకోవడం చూస్తూనే నువ్వు మా సీతను ఎంత ప్రేమించావో ఇప్పుడు నాకు అర్థమైంది బాబు, ఇప్పుడు అర్థమైంది. అవును, నేను సీతని దండలో దారాన్ని పూలు ప్రేమించినట్టు, ప్రమిదలో ఒత్తిని దీపం ప్రేమించినట్టు విడవనంతగా, విడదీయలేనంతగా ప్రేమించాను. తను కూడా నన్నంతగా ప్రేమించింది. దైవం నా సీతను నాకు దూరం చేశాడు. సీత లేని నేను జీవం లేని మనిషిగా బ్రతుకుతున్నాను. ఆమెను పూజించుకుంటూ తలుచుకుంటూ కాలం గడుపుతున్నాను. ఆమె సొంత వాళ్ళు మీరేం తెలియగానే నా వాళ్ళు అనుకున్నాను. మీ బరువు బాధ్యతలు నావనుకున్నాను. అర్థమైంది బాబు. జరిగిన విషయం తెలియక నిన్ను దూషించాం, ద్వేషించాం. మా పొరపాటు మన్నించు బాబు. అంత మాట అమ్మా. ప్రాణప్రదమైన బిడ్డను పోగొట్టుకున్న మీరు నిజం తెలియక నిందించడంలో తప్పే ఉంది. బాబు, నీ మనసు ఎంత మహోన్నతమైనదో తెలుసుకున్నాను. కాని రాధ చిన్న పిల్ల, ఆవేశం తప్ప ఆలోచన లేనిది. నిజం వింటే ముందు వెనకలు ఆలోచించక కసి పగ అంటూ ఏమైనా చెయ్యొచ్చు. కనుక నేను రాధకు అన్ని వివరాలు పూర్తిగా చెప్పి నువ్వేమిటో తెలియచేసే వరకు ఈ నిజాన్ని బయట పెట్టనని నాకు మాటివ్వు బాబు. మీరు నా వాళ్ళు అనుకున్నాను. మీ బరువు బాధ్యతలు నావనుకున్నాను. అక్క చావుకి నాన్న చావుకి కారకుడైన ఆ నీచుని ఎక్కడున్నా సరే వెతికి పట్టుకొని నా చేతులతోనే వాడి ప్రాణం తీస్తాను. సమస్యలన్నిటికీ ఒకటే పరిష్కారం. రాధకి వారికి పెళ్లి చేస్తే రాధలో కక్షాపగా నశించిపోతాయి. తన చేత్తో తన పశువు కుంకాలు చిరుపుకోదు, తన సౌభాగ్యం తుడిచేసుకోదు. అవును, కుమారికి రాధనిచ్చి పెళ్లి చేయాలి. అదొక్కటే దారి, అదొక్కటే దారి. గోపి, బాయ్ బాయ్. గోపి అనే వాడు ఎక్కడుంటాడు? తెలీదు బాబు గారు. గోపి ఎక్కడ? మనిషి తెలుసు కానీ ఉండేది ఎక్కడో తెలియదండి. గోపి ఎక్కడ? మాలూమ్ నే సాబ్. గోపి ఎక్కడ?
నాకు తెలియదయ్య గారు. గోపి ఎక్కడ ఉంటాడు? నాకు తెలియదు సార్. గోపి, గోపి! హాయ్. రైట్. ఏమిటి సంగతి? ఒళ్ళు దగ్గర పెట్టుకోమని హెచ్చరించడానికి వచ్చాను. ఏ విషయంలో? రాధ విషయంలో. ఆ విషయంలో నన్ను హెచ్చరించడానికి నువ్వెవరు? నేనెవరో నీలాంటి వాడికి మాటలతో చెప్తే అర్థం కాదు. గుడ్. కుమార్ గారు, మీరా? ఇక్కడేదో బజార్లో గొడవ జరుగుతుందంటే రౌడీలు అనుకుని వచ్చాం. కానీ ఇంత పరువు ప్రతిష్టలు గల మీరు ఇక్కడ? ఏం లేదు, నథింగ్ హ్యాపెన్. మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ. ఆల్ రైట్. రాధా, రాధా, రాధా! పరువు మర్యాద గలదానివి, పెళ్లి కావలసిన ఆడపిల్లవి. హద్దు మీరు తిరగడం అంత మంచిది కాదు. మంచేమిటో చెడేమిటో నాకు బాగా తెలుసు. మీరు చెప్పనవసరం లేదు. అంటే డబ్బు కోసం రవిడిలా బ్రతికి ఆ గోపితో తిరగడం మంచిది అనుకుంటున్నావా? మనసిచ్చిన మనిషితో స్నేహంగా ఉండటం చెడు కాదనుకుంటున్నాను. చెడేదో మంచేదో ఆలోచించలేకపోతున్నావు. అందుకే చెప్తున్నాను, ఆ గోపితో నువ్వు తిరగొద్దు. నా ఇష్టాల్లోనూ నా సొంత విషయాల్లోనూ ఎవరు జోక్యం చేసుకున్నా నేను సహించను. నన్ను అర్థం చేసుకునే రాదా? నువ్వు నా కుటుంబానికి చెందిన మనిషి. నీకే విధమైన చెడు జరగడం నాకు ఇష్టం లేదు. అందుకే ఈ రోజు నీ కోసం ఎస్టేట్ పరువు బజార్న పడేలా వాడితో దెబ్బలాడాను. అంత స్థితికి నేను ఎందుకు దిగజారని తెలుసా? నువ్వు ఒక వెధవ చేతిలో పడి నాశనం కాకూడదని. అందుకే చెప్తున్నాను, ప్లీజ్ నువ్వు అతను మర్చిపో. అతనితో తిరగొద్దు. కుమార్, మీరు నీడనిచ్చినందుకు గౌరవిస్తాను, తిండి పెట్టినందుకు మర్యాదిస్తాను. అంతేకాని మీరు ఉపకారం చేశారు కదా అని నా వ్యక్తిత్వాన్ని చంపుకొని మీ మాటలకు తల ఉంచి ఇంట్లో ఉండలేను. మీకిష్టం లేకపోతే ఇంట్లోంచి వెళ్ళిపోతాను. రాధా, నన్ను అపార్థం చేసుకుంటున్నావు. ఆశ్రయం ఇచ్చాననే అధికారంతో నేను చెప్పట్లేదు. నేను చెప్పేది నీకోసమే. నువ్వు తప్పుదారిలో పడకూడదనే చెప్తున్నాను. నిండు మనసుతో నీ శ్రేయస్ కోరి చెప్తున్నాను. ఇంట్లో నా మనిషిగా, నా ఆత్మీయురాలుగా నీకు ఏ అపకారం జరగకూడదనే నా తాపత్రయం. నా కోసం ఇంత తాపత్రయపడ్డానికి, అంత బాధపడ్డానికి మీరెవరు? తండ్రా, అన్నా, బావా, బంధువా? ఎవరు? రాధా, నేను రాధా, ఏం చెప్తానే? అతనెవరు? దిక్కులేని మనల్ని దగ్గరికి తీసిన దేవుడే అతను. అయినా ఈడొచ్చిన పిల్లవి జాగ్రత్తగా ఉండమని అతను చెప్పడంలో తప్పే ఉంది. అది తప్పు కాదు, కానీ నేను ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్న గోపిని కలవద్దని ఆజ్ఞాపించడం ఖచ్చితంగా తప్పే. ఏవే, ప్రేమ ముదిరి పెళ్లి దాకా వచ్చిందన్నమాట. పెద్దలున్నారు, హద్దులున్నాయనే ఆలోచన లేకుండా నీకు నువ్వే నిర్ణయాలు తీసుకుంటావా? పో, లోపలికి వెళ్ళు. బాబు కుమార్, దాని స్వభావమే అంత. దాని మాటలకి నువ్వు బాధపడుతున్నావా? లేదమ్మా, విధి ఆడించే ఈ నాటకంలో ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో నాకు అర్థం కావట్లేదు. ఏ గౌరీ, అయ్యపోయాక అడ్డు వాపు లేక మంచి ఊపు మీద ఉన్నావే. నువ్వు ఇక్కడికి తయారయ్యావా?
రా రాయే ఆ? రా రమ్మంటుంటే ఆ? ఏ గౌరీ ఆగు నిన్ను విడిచిపెడతాననుకున్నావా ఆగు ఆగు రావే. నిన్ను ఏ గౌరీ ఆగు ఆగు. అన్నయ్య, ఈ నీచుడు అల్లరి పెడుతుంటే ఆ అమ్మాయి అడ్డుపడి నన్ను కాపాడింది. రంగబాబు గారు, గతంలో మీరు అమ్మాయిల దగ్గర నుంచి ముద్దులు పుచ్చుకోవడమే చూశాను. ఇప్పుడు గుద్దులు కూడా పుచ్చుకుంటారనమాట. వెరీ ఇంట్రెస్టింగ్. ఏయ్, చనోర్మయ్. నిన్ను రాధా, నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో. మళ్ళీ ఎస్టేట్ ప్రాంతంలో కనిపించావో చీరేస్తాను.